Hi everyone, welcome to Coffee with CXO. This is Prashant Surabhi, COO of Aja Consulting Services. BScలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని నిజామాబాద్ నుంచి ఐటీలో ఎంట్రీ కోసం హైదరాబాద్ వచ్చి రకరకాల కోర్సులు చేసి ఐటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ కోసం కావాల్సిన స్కిల్స్ లేక ఫ్రెషర్స్కి కావాల్సిన అవకాశాలు లేక తన ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా అజా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయి తన స్కిల్స్ పెంపొందించుకొని జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా స్థిరపడ్డ అరుణ్ రాజారాం ఇవాళ మనతోని షోలో ఉన్నాడు. హాయ్ అరుణ్, వెల్కమ్ టు ద షో. Hi sir. Arun, can you introduce yourself? Yeah, of course. My name is Arun Rajaram. So basically, I passed out in the 2018 with the graduation BSc Computer Science. సో నాకు అప్పుడు ఏమనిపించిందంటే 18 తర్వాత 2 years నేను ఖాళీగా ఇంట్లోనే కూర్చొని వ్యవసాయం చేసుకుంటూ నార్మల్గా ఉండిపోయినా. సో తర్వాత నాకు మా ఫ్రెండ్స్ ఇలా కొంతమంది ఐటీలో జాయిన్ అయ్యి జాబ్ చేసుకుంటున్నారు, ట్రైనింగ్ చేసుకుంటున్నారు. బట్ నేను ఇంటికాడ కూర్చొని అగ్రికల్చర్ చేసుకుంటే నాకు ఇది కరెక్ట్ కాదు. నేను కూడా గ్రాడ్యుయేషన్ చేసిన, నాకు కూడా కొంచెం ఎంతో కొంచెం వచ్చు. సో నేను కూడా ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, నాకు కూడా కొంచెం ఎర్న్ చేసుకోవాలి ఎంతో కొంత అని తర్వాత మళ్ళీ ఐటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇద్దామని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యా. సో యాజ్ ఏ జావా కోర్స్ నేర్చుకొని జాయిన్ అవుదామని జాయిన్ అయినా. కోడింగ్ ట్యూటర్ కంటే ముందు. ఓకే. సో అక్కడ నేర్చుకున్నా, బట్ అనుకున్నంత స్కిల్స్ అక్కడైతే నాకు రాలేవు. ఒక ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళి ఆ కంపెనీస్ వాళ్ళ క్లయింట్స్ తోని మాట్లాడి, సో వాళ్ళతోని ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. సో నాకు అవి అక్కడ రాలేవు. కొంచెం ఏదో జావా ఫుల్ స్టాక్లో కొంచెం నేర్చుకున్నా, కోడింగ్ చేయడం అది నేర్చుకున్నా, బట్ క్లయింట్స్తో ఇంటరాక్షన్ అవ్వడం కానీ స్కిల్స్ కానీ సో అవి అక్కడ నేను నేర్చుకోలేకపోయినా. సో అప్పుడు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను బయట, బట్ చాలా మినిమం 10 to 12 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో ఎక్కడ నేను సెలెక్ట్ అవ్వలేదు. సో ఆజాకి కూడా సెకండ్ టైం ఇంటర్వ్యూ. అజా కోడింగ్ ట్యూటర్ గురించి ఎలా తెలుసుకున్నాను? సో అప్పుడు ఎక్కడైతే నేనైతే కోచింగ్ తీసుకున్నానో ఇన్స్టిట్యూట్, సో అక్కడికి ఈ కంపెనీ కూడా వచ్చింది అన్నట్టు, ఆజా కంపెనీ కూడా వచ్చింది. సో అప్పుడు నా స్కిల్స్ కొంచెం మ్యాచ్ అయినాయి ఈ కంపెనీకి. సో నేను ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చాను. సో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ల్యాక్ అయిపోయి రిజెక్ట్ అయిపోయా. సో అప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు వీళ్ళు. సో అప్పుడు మళ్ళీ వచ్చా. సో వాళ్ళు ఏం చూసారో తెలియదు, కానీ నాకు ఛాన్స్ ఇచ్చారు, నేర్చుకునే ఉందనుకొని ఛాన్స్ ఇచ్చారు. సో నేను ఇక్కడికి వచ్చి సో వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవి ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా నేర్చుకున్నా. అంటే అగ్రికల్చర్ నుంచి నువ్వు మళ్ళీ ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి జావా ఫుల్ స్టాక్ నేర్చుకొని నువ్వు ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీకి వర్క్ చేసే ప్రాజెక్ట్లో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో ఒక దగ్గర ఆగిపోకూడదు మనం ఫస్ట్. సో మన లోపల ఏదైతే ఉందో అది బయటకు తీయాలి. సో అది బయటకు తీయడానికి చాలా మంది ముందడుగు వేయరు, బట్ ఇక్కడ లోపల ఉన్న స్కిల్స్ని ఏదైతే ఉన్నాయో బయటకు తీయడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు. సో అక్కడ కోడింగ్ కానీ మీలోని పొటెన్షియల్ని బయటకు తీయడం అనేది. ఇప్పుడు నీకు నీ పొటెన్షియల్ అంతా నువ్వు బయటికి వచ్చింది అనుకుంటున్నావా ఏంటి? 100% వచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికైనా కొంచెం టైం పట్టచ్చు రావడానికి, బట్ రావడం అయితే పక్కా ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఏదైతే ఐటీ ఇండస్ట్రీలో కావాల్సిన స్కిల్స్, క్లయింట్తో ఇంటరాక్షన్ అవ్వడం కానీ, సో ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో చేంజెస్ జరుగుతాయి. లైక్ అది జూనియర్ డెవలపర్, వీ నీడ్ టు గో సీనియర్ డెవలపర్. సో ఇక్కడ నుంచి సీనియర్ డెవలపర్ కావాలంటే కొంచెం స్కిల్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. స్కిల్స్ కావాలంటే ఏం చేయాలి? స్కిల్స్ అన్న వాడావు కాబట్టి స్కిల్స్ కావాలంటే ఇక్కడ ఏం చేసావు నువ్వు? నీకు అక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేయండి, ఇక్కడ అజా కోడింగ్ ట్యూటర్లో ఏం చేసావు డిఫరెంట్గా? ఇక్కడ చేసింది హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఏదైనా ఒక సినారియో, లైక్ ఇది ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఇలా ఉంది, నువ్వు దీన్ని డెవలప్ చెయ్యు అనగానే
ఒక థాట్ రావాలి ఫస్ట్. థాట్ వచ్చి దాన్ని చేయగలిగే లోపల అది ఉండాలి, పొటెన్షియల్ ఉండాలి. సో అది నేర్చుకున్నాను నేను ఇక్కడ ఫస్ట్. సో అది ఎలా చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని అనేది ఇక్కడ నేను నేర్చుకున్నా. మళ్ళీ అట్ ద సేమ్ టైం వాళ్ళతోని ఎలా అది ఎక్స్ప్రెస్ చేయాలి, చేసినట్టు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఏం వాడాము, ఏం టూల్స్ వాడాము, ఎలా చేస్తే ఇది వస్తుంది, సో దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. సో అలాంటివి నేను ఇక్కడ నేర్చుకున్నా. ఎక్స్ప్రెస్ చేయడానికి ఇక్కడ నువ్వు నేర్చుకుంది ఏంటి? లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ దానికోసం ఏం చేసినావు? మనం చెప్పేది వాళ్ళకు అర్థం కావాలి. సో యాజ్ ఎ కార్పొరేట్ కల్చర్లో మనం ఎక్కువ ఇంగ్లీషే వాడతాం. సో నాకు కొంచెం బేసిక్గా ఇంగ్లీష్ కొంచెం లో నాలెడ్జ్, ఐ క్యాంట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ప్రాపర్లీ. సో ఇక్కడ డైలీ 1 hour దే యూజ్ టు స్పీక్ మీ ఆన్ ద ఫ్లోర్ విత్ ఇన్ 1 hour. సో ఇన్ దిస్ 1 hour కంటిన్యూస్లీ వీ కెన్ టాక్. ఓకే. సో వాళ్ళు చెప్తారు నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు, నువ్వు ఇక్కడ ఇంకా ఇంప్రూవ్ కావాలి, నువ్వు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేయాలంటే నువ్వేం చేయాలి. సో వీటన్నిటిపైన వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. సో అవి మనం ఫాలో అవుతే మనం ఈజీగా స్కిల్స్ అనేది నేర్చుకోవచ్చు. అంటే డైలీ మీ కోడ్ వాక్ త్రూ అని రకరకాల ప్రోగ్రామ్స్ ఇక్కడ చేస్తుంటాం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి. దాంట్లో మనం మిగతా ఎంప్లాయీస్ అందరి ముందు, హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ముందు మనం డిస్కషన్ పెడతారు. దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నాం? సో ఇప్పుడు ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేసి వాళ్ళని మాత్రమే ముందుకు తీసుకెళ్ళాలని ఇక్కడ కాదు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి, ప్రతి ఒక్కరు స్కిల్స్ డిస్కషన్ చేయాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు స్కిల్స్. సో ఎవ్రీ డే పర్టికులర్ పర్సన్ విల్ హ్యావ్ టు కమ్ అండ్ he used to speak, he used to interact with the people who is around him, who is like colleagues, who are the colleagues with him. So they used to interact with themselves. సో అక్కడే వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు నాలెడ్జ్ అనేది. సో ఈ కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ అనేది రైట్ ఆప్షన్ టు చూస్ ఏ పర్సన్ టు అప్స్కిల్ దెమ్సెల్ఫ్. అరుణ్, ఒక ఇంటర్నేషనల్ కంపెనీతోని నువ్వు వర్క్ చేసావు, దాంట్లో జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా నువ్వు వర్క్ చేసినావు. అయితే అజా కోడింగ్ ట్యూటర్ దానికి నీకు ఎంతవరకు ఉపయోగపడ్డది? సో నేను ఇంతకుముందు చెప్పినట్టు కమ్యూనికేషన్ అనేది కీ రోల్ ఇక్కడ. సో కమ్యూనికేషన్ అండ్ కోడింగ్, హ్యాండ్స్ అండ్ కోడింగ్ నాకు చాలా ఉపయోగపడింది. ప్రాజెక్ట్లో నువ్వు మేనేజర్తో కానీ మిగతా ఎంప్లాయీస్తో కానీ కాన్ఫిడెన్స్గా మాట్లాడగలిగావా, డిస్కషన్స్ చేయగలిగావా? అంటే వర్క్ ఏంటి, దాని మీద నీ అవగాహన ఏంటి? ఎస్, నేను ఈజీగానే నాకు ఏదైతే వర్క్ అసైన్ చేసారో దాన్ని ఈజీగానే గ్రాప్ చేయగలిగిన, ఈజీగానే కోడ్ చేయగలిగిన బికాస్ ఆఫ్ దిస్ కోడింగ్ ట్యూటర్. రకరకాల కంపెనీస్తో ప్రాజెక్ట్లో పనిచేసావు, అజా కస్టమర్ల దగ్గర పనిచేసావు కాబట్టి నువ్వు మళ్ళీ బెంచ్ మీద ఉన్నావు. ఇప్పుడు బెంచ్ మీద ఉన్నప్పుడు నీకు శాలరీ అనేది ఇస్తున్నారా? డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తారు శాలరీ. వన్స్ మనం కస్టమర్కి వెళ్ళినప్పుడే కాదు, ఎప్పుడైతే నువ్వు బెంచ్ మీద ఉన్నప్పుడు అప్పుడు కూడా శాలరీస్ ప్రొవైడ్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, హౌ మచ్ ఎక్స్పీరియన్స్ యూ గాట్, బేస్డ్ ఆన్ దట్ ఎక్స్పీరియన్స్ దే విల్ ప్రొవైడ్ అ శాలరీ. అండ్ ఆల్సో నువ్వు ఎక్కువ రోజులు బెంచ్ మీద ఉండలేవు. వీ హ్యావ్ సేల్స్ టీమ్ వాళ్ళు రిక్వైర్మెంట్ తెస్తూనే ఉంటారు. వీ ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూస్ అండ్ వీల్ గో టు ద కస్టమర్ అండ్ వీ కెన్ వర్క్ ఓవర్ దేర్. సో ఇది ఇక్కడ ప్రాసెస్ ఇలా జరుగుతుంది. సో ఎక్కువ రోజులు బెంచ్ మీద అనేది ఉండం, మనము తొందరగానే డిప్లాయ్ వెళ్ళిపోతాం. బట్ ఉన్న రోజులైతే శాలరీ అయితే డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తారు. అరుణ్, మీ దగ్గర అంటే అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో ప్రాక్సీకి ఏమైనా హెల్ప్ చేస్తారా వాళ్ళు? లేదు, ప్రాక్సీ అనేది టోటల్లీ అవాయిడెన్స్. ఇక్కడ ప్రాక్సీ అనేది అసలు ఉండకూడదు. సో ఇక్కడ ఈ కోడింగ్ ట్యూటర్ అనేది వాళ్ళకు ఎలా చేయగలగాలి, ఎలా చేస్తే వాళ్ళు గ్రాప్ చేస్తారు ఇంటర్వ్యూస్, అవన్నీ విత్ ఇన్ ద స్పాన్ నేర్చుకునే టైంలోనే అవన్నీ నేర్పిస్తారు. బట్ వెన్ ద సేల్స్ టీమ్ గాట్ ద రిక్వైర్మెంట్ టు ఫర్ ద ఇంటర్వ్యూ, ద పర్సన్ ఈస్ యూజ్డ్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ విత్ హిమ్సెల్ఫ్ బై హిస్ ఓన్. ఓకే. ప్రాక్సీ అనేది ఇక్కడ అసలే ఉండదు. ఎవరైతే ఇంటర్వ్యూ ఇస్తున్నారో వాళ్ళ ఓన్గానే ఇంటర్వ్యూ ఇవ్వాలి, వాళ్ళ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేసిన తర్వాత ఇఫ్ దే సెలెక్టెడ్ దే కెన్ ఆర్ ఎల్స్ వీ కెన్ గో విత్ అనదర్ ఇంటర్వ్యూ. మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అంటున్నావు,
అంటే ఒక ఇంటర్వ్యూ కంటే ఎక్కువ ఏమైనా పెట్టించారా, లేదా నీకు 2-3 ఇంటర్వ్యూస్ అయినా నువ్వు ఇంకా క్రాక్ చేయట్లేదు కాబట్టి నేను తీసేస్తాము అది ఇదని ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? అలాంటిది ఏమి ఉండదు సార్. ఇక్కడ నువ్వు ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోయినావంటే అది ఎక్కడో ఒక చోట ప్రాబ్లం ఉండొచ్చు. ఇస్ దట్ కస్టమర్ ఆర్ ఫ్రమ్ యువర్ సైడ్. దాన్ని మానిటర్ చేస్తారా, నువ్వు ఎక్కడ ల్యాక్ అవుతున్నావు ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి అనేది? ఎస్, దాన్ని మానిటర్ చేస్తారు. మానిటర్ చేసి నువ్వు ఎక్కడైతే లైక్ స్కిల్స్లో లాక్ అవుతున్నావా, కమ్యూనికేషన్లో లాక్ అవుతున్నావా, లేకుంటే వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ వాట్ ఎవర్ ద కస్టమర్ ఆస్క్డ్, సో అక్కడ లాక్ అవుతున్నావా చూస్తారు. చూసి మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూకి క్రాక్ చేసేలా చేస్తారు. సో ద ప్రాబ్లం ఎక్కడన్నా వచ్చు, కస్టమర్ దగ్గర అవ్వచ్చు, పర్సన్ దగ్గర అవ్వచ్చు. బట్ ఎక్కడైతే ప్రాబ్లం వస్తుంది, ఆ నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఎలా అప్ స్కిల్ అవ్వాలి సో అనేది ఇక్కడ నేర్చుకోవచ్చు. అంటే నువ్వు మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో నువ్వు అంటే ఒక ఇంటర్వ్యూలో జరిగిన ఎక్స్పీరియన్స్ నువ్వు మళ్ళీ అది మిస్టేక్ రిపీట్ కాకుండా నువ్వు డెవలప్ చేసుకొని ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలిగినావు. ఓకే, అంతే. నీకు కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇక్కడ వీళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ డెలివరీ చేశారా? డెలివరీ టీమ్ కానీ నువ్వు నేర్చుకున్న ఫుల్ స్టాక్ డెవలపర్గా నువ్వు ఏమనుకున్నావు అసలు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు అవన్నీ ఇక్కడ నీకు ఫుల్ఫిల్ అయ్యాయా? యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఓన్లీ జావా డెవలపర్గానే ఉంటానేమో అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ స్టాక్గా మారిపోయినా. సో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఈవెన్ డిప్లాయ్మెంట్ ఆల్సో ఐ కెన్ డూ నౌ. సో అవన్నీ ఈ కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ వల్ల నాకు సాల్వ్ అయ్యాయి. ఇప్పుడు నీకున్న కాన్ఫిడెన్స్ తోని నువ్వు బయటికి వెళ్ళి ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలుగుతావా? నువ్వు 100% నేను క్రాక్ చేయగలుగుతా. ఐ హావ్ 200% క్లారిటీ ఆన్ దట్. సూపర్. ఇప్పుడు కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి నువ్వేం చెప్పదలుచుకున్నావు? సో మీకు చాలా మందికి ఉంటుంది ఐటీ ఇండస్ట్రీలోకి రావాలని, బట్ అందరూ రాలేరు. వచ్చిన వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వలేరు. స్కిల్స్ లేకపోవడం, కస్టమర్ దగ్గర వర్క్ చేయలేకపోవడం, హ్యాండ్స్ అండ్ కోడింగ్ చేయలేకపోవడం. సో అవి ఏవైతే మీకు కావాలనుకున్నారో, స్కిల్స్ కావాలి, ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలి, అలాంటి వాటికి ఈ కోడింగ్ ట్యూటర్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. సో ఇక్కడికి వచ్చి అవన్నీ నేర్చుకొని ఈజీగా ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అరుణ్. చూశారు కదా అరుణ్ రాజారాం స్టోరీ. అగ్రికల్చర్ నుంచి ఐటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మల్టీనేషనల్ కంపెనీస్తో వర్క్ చేయడం, ఆయన ఎక్స్పీరియన్స్ గురించి మీకు క్లియర్గా చెప్పాడని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ ఎంప్లాయీతో కలుద్దాం. టిల్ దెన్ బాయ్. మీ ప్రశాంత్ కుమార్ సురభి, సిఓఓ ఆఫ్ అజా కన్సల్టింగ్ సర్వీసెస్.